రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ పనులను ఎంపీ పురంధేశ్వరి, మాజీ ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు పరిశీలించారు. మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మాజీ ఎంపీ మురళీమోహన్ సమయంలోనే ప్రారంభించారని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం 100 కోట్లు ఖర్చు పెడుతుంది అన్నారు. ఆగస్టు 15 నాటికి ఫ్లైఓవర్ సిద్ధమవుతుందని పురంధేశ్వరి తెలిపారు. పెద్దలు మురళీమోహన్ గారు నాకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యతల్ని వారు ఇక్కడ నిర్వహించినటువంటి సందర్భంలో వారి హయాంలో చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని, వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనబరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది. మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాదం ముఖ్యంగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కోసమని అనేక పర్యాయాలు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇవ్వండి సార్, హైయెస్ట్ ట్రాఫిక్ ఉన్న ఏరియా అయినా ఇంకా యాక్సిడెంట్లు అవుతున్నాయి, కొన్ని యాక్సిడెంట్ ఫోటోలు కూడా తీసుకెళ్ళి చూపించి ఇది శాంక్షన్ చేయడమే కాకుండా దీంతో పాటు 4 చేయించాం. ఇవన్నీ కూడా వర్క్